ఈసారి వరల్డ్ ఆర్థరైటిస్ డేకి థీమ్ వచ్చేసి అచీవ్ యువర్ డ్రీమ్స్, అంటే మీ కలల్ని మీరు సాధించవచ్చు అనేది. ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలికంగా ఉన్న ట్రీట్మెంటే కానీ దానికి సరైన ట్రీట్మెంట్ మనం తీసుకుంటే మనం అన్ని విధాలుగా మన జీవితాన్ని సంపూర్ణంగా జీవించవచ్చు. మీరు అది ఫైనాన్షియల్గా కానీ, ఆక్యుపేషన్ కానీ, వర్క్ వైజ్ కానీ, ఇంట్లో కానీ మీ బాధ్యతలు అన్నీ కూడా మీరు కంఫర్టబుల్గా ప్రాపర్ ట్రీట్మెంట్, సరైన ట్రీట్మెంట్తో మీరు అన్నీ సాధించగలరు. సో ఆర్థరైటిస్ గురించి భయపడకుండా దాని గురించి తెలుసుకొని సరైన డాక్టర్ని సంప్రదిస్తే మీరు సరైన ట్రీట్మెంట్తో ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. సో ఆర్థరైటిస్ అనేది ఏంటి, ఈ వ్యాధి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్థరైటిస్ అనేది ఒక వ్యాధి పేరు కాదు. ఎలాగైతే ఫీవర్ అనేది ఒక వ్యాధి పేరు కాదు, అది ఒక లక్షణం, ఒక సిమ్టమ్. సో ఫీవర్ అనేది సపోజ్ ఎవరికైనా జ్వరంగా ఉంటే వాళ్ళకి అవి మలేరియా ఉండొచ్చు, డెంగ్యూ ఫీవర్ ఉండొచ్చు, వైరల్ ఫీవర్ ఉండొచ్చు. సో ఫీవర్ అనేది ఒక లక్షణం. అలానే సిమిలర్లీ ఆర్థరైటిస్ అనేది ఒక వ్యాధి పేరు కాదు, అది జాయింట్స్కి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ని మనం ఆర్థరైటిస్ అంటాం. అంటే కీళ్ళకు వచ్చే వాతాన్ని, కీళ్ళకు వచ్చిన ఇన్ఫ్లమేషన్ని మనం ఆర్థరైటిస్ అంటాం. ఎలా అయితే మనకు ఫీవర్కి చాలా కారణాలు ఉండొచ్చో ఆర్థరైటిస్ అనే దానికి కూడా చాలా రకాల కారణాలు ఉండొచ్చు. ఆర్థరైటిస్ అనేది మోస్ట్ కామన్, అంటే చాలా కామన్గా మనకు ఆర్థరైటిస్ అనగానే రెండు రకాలుగా గుర్తొస్తాయి. ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్, రెండోది ఆస్టియో ఆర్థరైటిస్. చాలామంది ఈ రెండు రకాల ఆర్థరైటిస్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొంతమంది వచ్చేసి నాకు ఆర్థరైటిస్ ఉంది అని అంటారు. మీరు అనుకుంటున్నది వేరే, మీ డాక్టర్ అర్థం చేసుకునేది వేరేగా ఉండొచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్ళకు సంబంధించిన వాతం. ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువ పెద్దవాళ్ళకు వచ్చే, కీళ్ళకు వచ్చే అరుగుదల. సో ఈ రెండింటికి తేడాలు తెలుసుకోవడం చాలా అవసరం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ ఆడవాళ్లకు, కొంచెం ఒక 30, 40, 30, 40 సంవత్సరాల ఆడవాళ్లకు చేతులకు వచ్చే వాతంతో మొదలవుతుంది. దీని లక్షణాలు ఉదయం లేవగానే వాళ్ళకి చేతుల్లో చిన్న జాయింట్స్, చిన్న కీళ్ళకు వచ్చే నొప్పి, వాపు, కొంచెం బిగిసిపోవడం, పొద్దున్న లేవగానే ఎస్పెషలీ కొంచెం పట్టు అవసరం పడే పనుల్లో ఇబ్బంది తెలియడం, అప్పుడప్పుడు వాపు వల్ల మీ ఉంగరాలు అట్లాంటివి టైట్ అవ్వడం. ఇవి వ్యాధి పెరిగే కొద్దీ రోజంతా ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి. దీనివల్ల కొంతమందికి జ్వరంగా ఉండడం, బరువు తగ్గిపోవడం, నీరసంగా ఉండడం, ఇవన్నీ కూడా కామన్. ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కీళ్ళ వ్యాధికి మనం పరీక్షలు చేయించుకొని సరైన డాక్టర్ గారి దగ్గర చూయించుకోవాలి. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అది ఇంకోటి కామన్ ఆర్థరైటిస్. కానీ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వయసుతో వచ్చిన అరుగుదల, బరువు ఎక్కువ ఉండడం, మోకాల మీద స్ట్రెయిన్ ఎక్కువ ఉండడం, ఇంతకుముందు కొన్ని యాక్టివిటీస్ వల్ల మోకాల మీద లిగమెంట్ ఇంజరీస్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కీళ్ళు ఎప్పుడైతే మోకాల దగ్గర అరిగిపోతాయో దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు, ట్రీట్మెంటు, ఆస్టియో ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ అండ్ లక్షణాలు రెండు చాలా వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటికి మనం తేడాలు తెలుసుకోవడం, సరైన పరీక్షలతో చేసుకోవడం చాలా అవసరం. ఇవి కాకుండా ఆర్థరైటిస్ అనేది ఇంకా చాలా రకాల వ్యాధుల గురించి కూడా ఉండొచ్చు. సో ఎస్ఎల్ఈ, సిస్టమిక్ స్క్లెరోసిస్, సార్కాయిడోసిస్, వాస్క్యులైటిస్, గౌట్, ఇవన్నీ కూడా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, ఇవన్నీ కూడా అదర్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్. ఏ ఆర్థరైటిస్ అనేది మనం ఓన్లీ లక్షణాలు బట్టి చెప్పలేము. మీ డాక్టర్ గారిని మీరు కలిసినప్పుడు సిమ్టమ్స్ అన్నీ, అంటే మీకున్న లక్షణాలన్నీ డీటెయిల్గా తెలుసుకొని మీకు ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది ఉంది, మీకు ఉదయం ఈ స్టిఫ్నెస్, ఈ బిగిసిపోవడం ఎంతసేపు ఉంటుంది, మీకు ఏ మందులతో మీకు తేడా తెలుస్తుంది, మీకు ఎలాంటి పనులు చేస్తే ఈ వ్యాధులు, ఈ ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువ అవుతున్నాయి, ఏం చేస్తే మీకు తగ్గుతుంది, ఎప్పుడు వస్తున్నాయి, చలికాలానికి లేకపోతే ఏమైనా పర్టికులర్ ఆహారానికి మీకు ఏమైనా ఎక్కువ తక్కువ అవ్వడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనం డీటెయిల్డ్గా హిస్టరీలో తీసుకుంటాం. ఒకసారి ఆ హిస్టరీతో మనకు కొంచెం ఐడియా వచ్చాక డాక్టర్ గారు మీ కీళ్ళని కొంచెం పరీక్షిస్తారు. ఎక్కడ మీకు నొప్పిగా ఉంది, ఎక్కడ మూమెంట్ తగ్గింది, కీళ్ళు ఏమైనా వంకర పోతున్నాయా, మీకు ఎంతసేపు, అంటే ఎలాంటి రేంజ్ ఆఫ్ మూమెంట్ ఉంది, ఎక్కడ నొక్కితే మీకు ఇబ్బంది తెలుస్తుంది, ఇవన్నీ పరీక్షలతో మీకు కొంచెం ఐడియా వస్తుంది. దాని తర్వాత ఈ వ్యాధులు ఏంటి, దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం సరైన టెస్టులు చేయించుకోవాలి. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సాధారణంగా రుమటాయిడ్ ఫ్యాక్టర్, యాంటీ-సిసిపి అనే పరీక్షలు ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్కి రక్త పరీక్షలు ఏమీ అవసరం లేదు, మనం ఎక్కువ దాన్ని ఎక్స్రేస్లోనే నిర్ధారిస్తాం. కానీ వేరే వ్యాధులు, అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎస్ఎల్ఈ, సిస్టమిక్ స్క్లెరోసిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, గౌట్, వీటన్నిటికీ సపరేట్ పరీక్షలు ఉంటాయి.
ఎస్ఎల్ఈ అనే వ్యాధికి ఏఎన్ఏ అనే టెస్ట్ అతి అవసరం. డిఎస్, డిఎన్ఏ, కాంప్లిమెంట్స్ ఇలాంటి పరీక్షలు కూడా అవసరం పడతాయి. గౌట్ అనే వ్యాధి గురించి మీ అందరికీ కొంచెం అవగాహన ఉండొచ్చు. కానీ గౌట్ అనేది ఎక్కువ మగవాళ్ళకు వస్తుంది. ఎక్కువ మనకు కాళ్ళ బొటన్ వేలుతో స్టార్ట్ అవుతుంది. సడన్గా మీరు రాత్రి పడుకునేటప్పుడు కొంచెం మాదిరిగా ఉన్న పొద్దున్న లేవగానే మీరు నొప్పి, వాపుతో లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితితో కీళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి. ఈ గౌట్ అనేది శరీరంలో యూరిక్ యాసిడ్ అనే పదార్థం ఎక్కువ అవడం వల్ల అవుతుంది. గౌట్ అనేది మగవాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్లకు పీరియడ్స్ ఉన్నంతసేపు గౌట్ అనే ప్రాబ్లం రాదు. కొన్ని ఆహారంలో కొన్ని ప్యూరిన్ అనే ఒక పదార్థం ఎక్కువ అవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. దానివల్ల ఇది కీళ్ళకు ఇట్లా నొప్పి, వాపు కాజ్ చేస్తుంది. సో ఈ గౌట్ అనే దానికి డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మనం ప్యూరిన్ రిచ్ డయట్ అనేది ప్యూరిన్ అనేది డయట్ నుంచి తీసేస్తే శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గి దాంతో ఈ గౌట్ అనే ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేయొచ్చు. యాంకలోజింగ్ స్పాండిలైటిస్ ఇంకో రకమైన కీళ్ళ వ్యాధి. ఈ వ్యాధి వచ్చేసి ఎక్కువ మగవాళ్ళు బిట్వీన్ 20 to 40 years అంటే 20 నుంచి 40 ఏళ్ళ మగవాళ్లకు ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. యాంకలోజింగ్ స్పాండిలైటిస్లో మీకు ఎక్కువ నడుము నొప్పితో స్టార్ట్ అవుతుంది. నడుములో ఒక్కొక్కసారి ఎడం పక్కన, ఒక్కొక్కసారి కుడివైపు ఈ నొప్పి, రాత్రిపూట మీకు నిద్దట్లో ఈ నొప్పి వల్ల మెలకు రావడం, పొద్దున్న లేవగానే మీకు నడుము పట్టేయడం, ఒక అరగంట వరకు కదలడం ఇబ్బందిగా ఉండడం, ఇవి స్టార్టింగ్ లక్షణాలు. పెరిగే కొద్దీ మీకు యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ వల్ల వెన్నపూస, మెడ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. కొంతమందికి మోకాలు, తొంటి, పాదాలు ఇవి కూడా ఎఫెక్ట్ కావచ్చు. యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అనేది HLA-B27 అనే జీన్కి సంబంధించింది. యాంకలోజింగ్ స్పాండిలైటిస్ లాంటి లక్షణాలు ఏమైనా మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీ డాక్టర్ని తొందరగా సంప్రదించండి. అసలు రుమటాలజిస్ట్ అంటే ఎవరు? నాకు కీళ్ళ నొప్పులు ఉంటే నేను ఆర్థోపెడిషియన్ని కలవాలా, రుమటాలజిస్ట్ని కలవాలా? ఈ ప్రశ్న చాలామందికి సహజంగా చాలా కామన్గా ఈ డౌట్ ఉంటుంది. రుమటాలజిస్ట్ అనేది ఒక స్పెషాలిటీ. జనరల్ మెడిసిన్ చదువు తర్వాత 3 ఏళ్ళు ట్రైనింగ్ తర్వాత రుమటాలజీ అనే స్పెషాలిటీని వాళ్ళు ఫాలో అవుతారు, స్పెషలిస్ట్స్ అవుతారు. సో ఈ రుమటాలజీ అనేది మెడికల్ స్పెషాలిటీ. ఆర్థోపెడిషియన్ వచ్చేసి సర్జికల్ స్పెషాలిటీ. రుమటాలజిస్ట్ అనేది ఎక్కువ ఇమ్యూనిటీకి సంబంధించిన వ్యాధుల మీద ఫోకస్ చేస్తారు. ఎప్పుడైతే శరీరంలో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వస్తాయి, అంటే మన రోగనిరోధక శక్తి కొన్ని కారణాల వల్ల మన శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తాయో అప్పుడు సహజంగా కీళ్ళ నొప్పులు వస్తాయి. సో ఈ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూనిటీకి ఒక లక్షణం. మీకు ఏమి ప్రాబ్లం లేకుండా కీళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి అంటే మీరు పడలేదు, మీకేం దెబ్బ తగలేదు, అదంతా అదే కీళ్ళ నొప్పులు స్టార్ట్ అయినప్పుడు ఇవి ఆటో ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టి అప్పుడు మీరు రుమటాలజిస్ట్ని సంప్రదించాలి. యాక్సిడెంట్స్ తర్వాత, ఏమైనా దెబ్బ తగలడం వల్ల, ఏమైనా పని తర్వాత వచ్చే నొప్పులు ఎక్కువగా ట్రామా రిలేటెడ్ ఉంటాయి. కాబట్టి అప్పుడు మీరు ఆర్థోపెడిషియన్ని సంప్రదించండి. రుమటాలజిస్ట్ని కలిసినప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇది రుమటాలజీ స్పెషాలిటీ గురించి ఎక్కువ మనకు అవగాహన లేకపోవడం వల్ల చాలామందికి అనుమానం కూడా ఉంటుంది. రుమటాలజిస్ట్ని కలవమన్నారు, అసలు ఎందుకు, దేనికి, ఈ డాక్టర్ గారు ఏ స్పెషాలిటీ, ఏం చూస్తారు, ఇవి మేము కామన్గా ఫేస్ చేసే డౌట్స్. సో రుమటాలజిస్ట్ అనేది మెడికల్ స్పెషాలిటీ. ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడైతే మీ శరీరంలో తేడాలు వస్తాయో అప్పుడు మిమ్మల్ని రుమటాలజిస్ట్ని కలవమంటారు. రుమటాలజిస్ట్ ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు మీ కీళ్ళకి కానీ, మీ స్కిన్కి కానీ, మీ రక్త కణాలు, మీకు లంగ్స్, హార్ట్, కిడ్నీస్, నరాలు వీటన్నిటిలో కూడా మనకు ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి వీటిలో మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు రుమటాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంటే ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఒక రుమటాలజిస్ట్ని మీరు ఫస్ట్ టైం కలుస్తారో వాళ్ళు డీటెయిల్డ్గా మీ మొత్తం హిస్టరీ తీసుకుంటారు. మీకు జ్వరంగా ఉంటుందా, మీరు బరువు తగ్గుతున్నారా, మీకు నీరసంగా ఉంటుందా, జుట్టు రాలిపోతుందా, మీ ఆరోగ్యం ఓవరాల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కనుక్కొని తర్వాత మీకు ఏమైనా ఊపిరితిత్తుల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, మీకు ఏమైనా కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ హిస్టరీ అండ్ పరీక్షల ద్వారా చేసుకొని ఏ వ్యాధి వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దానికి కావాల్సిన పరీక్షలు అండ్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మీ రుమటాలజిస్ట్ మీకు చెప్పగలుగుతారు. కాబట్టి రుమటాలజీని ఫస్ట్ టైం కలిసినప్పుడు అన్ని రిపోర్ట్స్, పాత రిపోర్ట్స్ అన్నీ ప్లస్ మీ దగ్గర ఉన్న ప్రజెంట్ మెడిసిన్స్, మీరు ఏ మందులు వాడుతున్నారు, దేంతో మీకు తగ్గుతుంది, దేంతో మీకు ఇబ్బంది అవుతుంది, మెడిసిన్స్తో మీకు ఇంప్రూవ్మెంట్ ఉందా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా చూడాల్సి వస్తుంది. దాంతోపాటు రుమటాలజీ సజెస్ట్ చేయబోయే మందులతో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చా, కొన్ని రకాల మందుల వల్ల మనకేమైనా
అంటే మీకు ఏమైనా కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఈ మందు వాడకూడదు, మీకు ఏమైనా షుగర్ ఉంటే ఈ మందులతో ప్రాబ్లం అవ్వచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ రుమటాలజిస్ట్ మీకు డీటెయిల్గా చెప్తారు. రుమటాలజీలో ఇచ్చే ట్రీట్మెంట్స్లో స్టెరాయిడ్స్ తప్పవా? ఈ రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎప్పుడు స్టెరాయిడ్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అవి చాలా పవర్ఫుల్ మందులు, దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అసలు స్టెరాయిడ్స్ అనేది వాడకూడదు అనేది ఒక కామన్గా ఒక పబ్లిక్లో ఉన్న ఒక ఫీలింగ్. సో స్టెరాయిడ్స్ గురించి కొంచెం మాట్లాడదాం. స్టెరాయిడ్స్ అనేది డబుల్ ఎడ్జ్ స్వోర్డ్. అంటే ఒక్కొక్కసారి స్టెరాయిడ్స్ వల్లనే ప్రాణాలు కూడా కాపాడుతాం. ఒక్కొక్కసారి అదే స్టెరాయిడ్ మీ డోసెస్ ఎక్కువైనప్పుడు వాటి వల్లనే మీకు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, అందులో అనుమానం లేదు. కానీ ఎప్పుడైతే ఈ శరీరంలో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయో మీకు దానివల్ల శరీరంలో జరిగే ప్రాబ్లమ్స్ వల్ల ఫాస్టెస్ట్ యాక్టింగ్ మెడిసిన్స్ ఎప్పుడు కూడా స్టెరాయిడ్స్ కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా, వ్యాధి సివియర్గా ఉన్నా స్టెరాయిడ్స్ అనేది మోస్ట్ కామన్లీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇవి క్రానిక్గా లాంగ్ టర్మ్గా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీకు ఎప్పుడైతే మీ సిమ్టమ్స్, మీ ప్రాబ్లం నుంచి రిలీఫ్ వస్తుందో ఖచ్చితంగా మీ డాక్టర్ గారు ఆ స్టెరాయిడ్స్ డోసెస్ని తగ్గిస్తారు. సరైన డోస్లో సరిపడేంత డ్యూరేషన్కి స్టెరాయిడ్స్ వాడితే అవి మీకు లైఫ్ సేవింగ్ కూడా ఉండొచ్చు. సో స్టెరాయిడ్స్ గురించి భయపడకండి, కానీ కరెక్ట్ డోస్ అండ్ ఓన్లీ కరెక్ట్ డ్యూరేషన్కి వాడితే మీకు దానివల్ల వచ్చే లాభం చాలా ఉంటుంది. స్టెరాయిడ్స్తో పాటు ఇంకేం ఇస్తాం? సో స్టెరాయిడ్స్తో పాటు స్టెరాయిడ్ స్పేరింగ్ డ్రగ్స్ అనేది ఇప్పుడు వెంటనే స్టార్ట్ చేస్తాం. ఓన్లీ స్టెరాయిడ్స్ ఇవ్వడం అనేది మా ట్రీట్మెంట్ ప్లాన్ కాదు. సో స్టెరాయిడ్స్తో వేరే మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో సపోజ్ హైడ్రాక్సిక్లోరోక్విన్, మెథోట్రెక్సేట్, అజాథైప్రిన్, మైకోఫెన్లేట్, ఇలా చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు, మీ అదర్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్, మీకు వేరే అవయవాలు ఏమి ఇన్వాల్వ్ అయ్యాయి అవన్నీ చూసుకుంటూ మీ వ్యాధికి సరైన మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేస్తాం. స్టెరాయిడ్ ఇనీషియల్గా ఇచ్చిన అవి తగ్గించుకుంటూ వేరే మందులు కంటిన్యూ చేస్తాం. సో ఈ మందులు మీరు ఉన్నప్పుడు మీకు వ్యాధి కంట్రోల్ అవుతున్నప్పుడు నిదానంగా ఆ డోసెస్ కూడా తగ్గించడం జరుగుతుంది. స్టెరాయిడ్స్ వద్దు, నాకు వేరే టాబ్లెట్స్ వద్దు, నాకు కొన్నే కావాలి, నాకు ఇలాంటి ట్రీట్మెంట్ ఏమైనా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు రుమటాలజీలో చాలా రకాల బయోలాజిక్స్ అనే మందులు వచ్చాయి. బయోలాజిక్స్ అనేది చాలా అడ్వాన్స్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. ఈ మందులు టార్గెటెడ్ థెరపీస్ అంటాం. అంటే శరీరంలో కొన్ని మాలిక్యూల్స్, TNF, ఆల్ఫా, IL-17 ఇలాంటి మాలిక్యూల్స్ వల్ల కొంతమందికి ఆర్థరైటిస్ అనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ బయోలాజిక్స్ అనేవి టార్గెటెడ్ థెరపీస్. ఈ మాలిక్యూల్స్ని శరీరంలో తగ్గించి దానివల్ల మీ ఆర్థరైటిస్ని క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ని కూడా కంట్రోల్ చేస్తాయి. సో ఈ బయోలాజిక్స్ అనే థెరపీస్ కూడా ఇప్పుడు మన దేశంలో కూడా చాలా కామన్గా వాడుతున్నాము. దానికి కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి, కొన్ని డోజింగ్ ఇంటర్వెల్స్ ఉంటాయి. సో మీకు అవసరం ఉంటే ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా కామన్గా మనం వాడచ్చు. ఇంకా లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? సో ఈ స్టాండర్డ్ స్టెరాయిడ్స్ కానీ, అదర్ ఇమ్యూనోసప్రెసెంట్స్ కానీ, లేకపోతే ఈ బయోలాజిక్స్ అనే ఇంజెక్షన్స్ కాకుండా ఇప్పుడు దేశంలో కూడా అంతర్రాష్ట్రీయంగా కూడా కొన్ని సెంటర్స్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అండ్ CAR T-cell థెరపీస్ అని లేటెస్ట్ థెరపీస్ ట్రై చేస్తున్నారు. వీటిలో ఎలా అయితే మనం క్యాన్సర్ పేషెంట్కి మన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే మనకు వ్యాధి క్యూర్ అవుతుందో, అలానే కొన్ని సెంటర్స్లో రుమటాలజీ పేషెంట్స్కి, ఎస్పెషలీ లూపస్, సిస్టమిక్ స్క్లెరోసిస్ అనే పేషెంట్స్కి కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అండ్ CAR T-cell థెరపీస్లో గుడ్ రెస్పాన్స్ అండ్ వాళ్ళు ఈవెన్ మెడిసిన్ ఫ్రీ ఉండగలుగుతున్నారు. సో మీకు అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ డాక్టర్ గారిని సంప్రదించండి, ఈ ఇష్యూస్ని డిస్కస్ చేయండి. రుమటాలజీ ప్రాబ్లమ్స్ ఎవరికి రావచ్చు? ఇది ఎక్కువ ముసలోళ్ళకి వచ్చేదా? అసలు నాకు ఈ చిన్న వయసులో రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చా? ఇది అగైన్ చాలా కామన్గా చూసే ప్రశ్న. రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ మన ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కాబట్టి దీనికి వయసు అనేది లేదు. కొంతమంది చిన్నపిల్లలకి కూడా కొద్ది రకాల కీళ్ళ వ్యాధులు రావచ్చు. వాటిని జువినైల్ ఆర్థరైటిస్ అంటాము. జువినైల్ ఆర్థరైటిస్ అంటే 16 ఏళ్ళ కన్నా చిన్న పిల్లలకి కూడా కీళ్ళవాతాలు రావడం. కొంతమందికి దాంట్లో సరైన పరీక్షలు చేస్తే రుమటాయిడ్ ఫ్యాక్టర్, ANA, HLA-B27 ఇట్లాంటి పరీక్షలు పాజిటివ్ రావచ్చు. వీటికి కారణాలు కొంతవరకు వంశపారికంగా, అంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కీళ్ళ వ్యాధులు ఉన్నా, లేకపోతే ఈ పిల్లల్లోనే పుట్టకతోనే కొన్ని జెనెటిక్ చేంజెస్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అది కాకుండా వ్యాధి ప్రకారం ఒక్కొక్క వ్యాధి ఒక్కొక్క ఏజ్ గ్రూప్ని ఎఫెక్ట్ చేయొచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా మనం ఆడవాళ్ళలో చూస్తాం, కానీ మగవాళ్ళకి ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో ఎఫెక్ట్ అవ్వచ్చు.
రుమటాలజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తాయి కాబట్టి గర్భిణీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా స్పెషల్ ప్రాబ్లమ్స్ రావచ్చా? ఇది అనదర్ ప్రాబ్లం. అంటే వాళ్ళు రేపు పెళ్లి చేసుకున్న, పిల్లల్ని కంటున్నా, వాళ్ళ పిల్లలకి వ్యాధి వస్తుందా? ఈ మందులతో వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఈ వ్యాధి వల్ల ప్రెగ్నెన్సీ ఏమైనా కాంప్లికేట్ అవుతుందా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో రుమటాలజికల్ ప్రాబ్లమ్స్ అనేది లైక్ ఐ సెడ్ అది చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క అంటే ప్రోగ్నోసిస్ ఉంటుంది. కొన్ని రుమటలాజికల్ ప్రాబ్లమ్స్కి ప్రెగ్నెన్సీతో ఏం సంబంధం ఉండదు. నార్మల్ ప్రెగ్నెన్సీలోనే ట్రీట్ చేయగలుగుతాం. కొన్ని కీళ్ళ వ్యాధులు మాత్రం ఎస్పెషలీ ఎస్ఎల్ఈ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో మదర్లో జరిగే బాడీలో చేంజెస్ వల్ల ఈ వ్యాధులు కూడా ఒక్కొక్కసారి పెరగచ్చు. డెలివరీ తర్వాత కూడా కొంతమందికి కీళ్ళ నొప్పులు ఎక్కువ అవుతుండొచ్చు. కాబట్టి మందులు కూడా మనం జాగ్రత్తగా వాడుకుంటూ డాక్టర్ గారిని సంప్రదిస్తూ ప్రెగ్నెన్సీకి సేఫ్ ఉన్న మెడిసిన్స్, తర్వాత మీరు బేబీకి పాలు పడుతున్నా కూడా అలాంటి లాక్టేషన్ సేఫ్ మెడిసిన్స్ కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్ని రకాల ట్రీట్మెంట్స్ అండ్ బయోలాజిక్స్ కూడా మీ డాక్టర్ గారు మీకు హెల్ప్ చేయగలుగుతారు. కాబట్టి మందులు వాడితే సేఫ్ అండ్ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ వెరీ మచ్ పాసిబుల్ విత్ కేర్ఫుల్ మానిటరింగ్. ఆర్థరైటిస్ పేషెంట్స్కి సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది? సో ఆర్థరైటిస్ అనేది కీలవాతం. ఈ కీలవాతం చాలా రోజులు అన్కంట్రోల్డ్గా ఉండి జాయింట్ని అది డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆర్థరైటిస్ తగ్గినా ఆ కీలు అలానే అరిగిపోయి ఉండొచ్చు. అంటే మనకు సపోజ్ ఒక పుండు వచ్చింది, ఆ పుండు యాక్టివ్గా ఉన్నప్పుడు మనం అప్పుడు యాంటీబయాటిక్స్ వాడినా ఏది వాడినా అప్పుడు హెల్ప్ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ఆ పుండు మానిపోయాక దాని మీద మీకు స్కిన్ మీద మచ్చ ఉంటుంది. ఆ మచ్చని మనం మోస్ట్ ఆఫ్ ద టైం మందులతో తీయలేము. సో ఎప్పుడైతే ఆర్థరైటిస్ సరిగ్గా కంట్రోల్ లేకపోవడం వల్ల అది కీళ్ళని డ్యామేజ్ చేస్తుందో, ఒక్కొక్కసారి ఆ డ్యామేజ్ ఎక్స్టెన్సివ్ అంటే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మీకు అప్పుడప్పుడు ఆ జాయింట్ రిప్లేస్మెంట్ అంటే వెదర్ మోకాలు మార్పిడి కానీ తుంటి మార్పిడి కానీ అలాంటివి అవసరం పడచ్చు. కానీ మీరు మందులు సరిగ్గా వాడి ట్రీట్మెంట్ ఎర్లీగా తొందరగా తీసుకొని డయాగ్నోసిస్ తొందరగా చేసుకొని వ్యాధిని తొందరగా కంట్రోల్ చేసుకుంటే ఆ అవసరం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆర్థరైటిస్ పేషెంట్స్ అన్నీ తినొచ్చా? ఇది ఇంకో కామన్గా మనం చూసే ప్రశ్న. ఆర్థరైటిస్ అనేది శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ వల్ల, సో మీ ఆహారంలో హెల్దీ ఫుడ్ అంటే సరైన డైట్ లేకపోవడం వల్ల మీకు మీ శరీరంలో ఇమ్యూనిటీ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థరైటిస్ పేషెంట్స్ ఓవరాల్ హెల్దీ డైట్ని ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థరైటిస్ అనేది ఒబేసిటీ అంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకు ఆర్థరైటిస్ అనేది దానివల్ల వచ్చే వాతం ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు డయట్ ప్లాన్ చేసుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ తగ్గించడం, ఎక్కువ మనం హెల్దీ ఫ్యాట్స్ అంటే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటాయి. సో ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్స్, ప్రోటీన్ కొంచెం పెంచుకోవడం, ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవడం, వీటన్నిటితో కూడా ఓవరాల్ మీ బాడీ ఇమ్యూనిటీ పెరిగినప్పుడు అప్పుడు మీ ఆర్థరైటిస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అండ్ అదర్ హ్యాండ్ మనం ఎక్కువ జంక్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్, మనం ఎక్కువ డీప్ ఫ్రైడ్ మసాలా ఐటమ్స్, కూల్ డ్రింక్స్, జ్యూసెస్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడంతో మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. వాటి వల్ల మన ఆర్థరైటిస్ సరైన కంట్రోల్లో కూడా రాకపోవచ్చు. కాబట్టి ఆర్థరైటిస్ పేషెంట్స్కి హెల్దీ డైట్ అనేది అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అతి అవసరం. దాంతోపాటు సరైన ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి. మీ ఆర్థరైటిస్ ప్రకారం మీ డాక్టర్ గారు మీరు ఆ జాయింట్ మీద వెయిట్ పెట్టచ్చా, లేకపోతే ఓన్లీ స్ట్రెస్, కొంతమందికి స్విమ్మింగ్ రికమెండ్ చేయడం, ఇలాంటివి మీ వ్యాధి ప్రకారం మీ డాక్టర్ గారు మీ ఎక్సర్సైజ్ షెడ్యూల్ని కూడా ప్లాన్ చేస్తారు. దాంతోపాటు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ని అవాయిడ్ చేయడం కూడా అతి అవసరం. స్లీప్ అంటే నిద్ర కూడా సరైన 6 to 7 hours ఆఫ్ డైలీ స్లీప్, రెగ్యులర్ అవర్స్ అండ్ హ్యావింగ్ సమ్ అదర్ హాబీస్, వేరే హాబీస్ అండ్ స్ట్రెస్ రిలీఫ్ మెజర్స్తో కూడా ఆర్థరైటిస్ పేషెంట్స్కి ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఫైబ్రోమయాల్జియా అంటే ఏంటి? ఎక్కువ ఆడవాళ్లకు ఈ డయాగ్నోసిస్ వింటాము. అంటే ఫైబ్రోమయాల్జియా అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాధి. ఫైబ్రోమయాల్జియా అంటే ఒళ్ళంతా నొప్పులు, కంటిన్యూస్ పెయిన్స్, ఎప్పుడు నొప్పులు ఉంటాయి. రెగ్యులర్గా అందరు చేసే పనులు నేను చేయలేకపోతున్నాను, నేను కాసేపు పని చేసినా నేను అలసిపోతున్నాను, నా నిద్ర సరిగ్గా ఉండట్లేదు, నాకు ఎప్పుడు బాడీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది, రకరకాల కంప్లైంట్స్తో వస్తారు ఫైబ్రోమయాల్జియా పేషెంట్స్. కొంతమందికి సైనస్ ప్రాబ్లం కంటిన్యూస్గా ఉంటుంది, కొంతమందికి స్కిన్ ర్యాషెస్ కంటిన్యూస్గా ఉంటాయి, కొంతమందికి అసిడిటీ, కొంతమందికి గిడ్డీనెస్, వర్టైగో అంటే కళ్ళు తిరగడం,
చాలా రకాల ప్రాబ్లమ్స్తో ఫైబ్రోమైల్జియా పేషెంట్స్ చాలా కామన్గా చాలామంది డాక్టర్స్ని కలిసి తిరిగి అన్ని రకాల మందులు ట్రై చేసి మందులతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మందులు పడకపోవడం, దాంతో చాలా రకాల రియాక్షన్స్ వచ్చి ఫ్రస్ట్రేటెడ్గా వస్తారు. సో ఫైబ్రోమైల్జియాని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫైబ్రోమైల్జియా అనేది పెయిన్ సెన్సిటివిటీ, అంటే ఆ శరీరం నొప్పికి సెన్సిటివ్గా ఉంటుంది. మనకి ఏదైతే ఇప్పుడు కొంతమందికి ప్రెస్ చేసిన నొప్పి తెలియకపోవచ్చో, ఫైబ్రోమైల్జియా పేషెంట్స్కి అదే టచ్, అదే ప్రెషర్ వాళ్ళ బ్రెయిన్ దాన్ని నొప్పిలా భావిస్తుంది. దీనివల్ల రొటీన్గా రెగ్యులర్గా చేసే పనులు కూడా ఫైబ్రోమైల్జియా పేషెంట్స్ సరిగ్గా చేసుకోలేరు. నొప్పి మనిషిని లాగేస్తుంది. సో వాళ్ళు ఎప్పుడు డల్గా ఉంటారు. అందరు చేసే పనులకి వీళ్ళు చేయలేకపోతారు అని అనుకుంటారు. సో ఫైబ్రోమైల్జియా అనేది చాలా కామన్ ప్రాబ్లం, బట్ ఇట్ ఈస్ అండర్ డయాగ్నోస్డ్. ఫైబ్రోమైల్జియా అనే అనుమానం ఉంటే ఖచ్చితంగా మీరు రుమటాలజిస్ట్ని సంప్రదించండి.